హాయ్ హిపోస్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ ఆల్ ఫైన్. అందరూ బాగున్నారా? సో మాకు గుడ్ న్యూస్ ఏంటంటే మేము పెట్టిన ఫస్ట్ యూట్యూబ్ షార్ట్ వచ్చి 1 lakh ప్లస్ వ్యూస్ దాటింది. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ 1,50,000 వ్యూస్ అండ్ ఇట్స్ నియరింగ్ టు 2 lakh వ్యూస్. చాలా థ్యాంక్స్ ఫర్ దాట్. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే వీఆర్ ఆల్మోస్ట్ నియరింగ్ టు 1000 సబ్స్క్రైబర్స్. సో మళ్ళీ థ్యాంక్స్ ఫర్ దాట్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, కీప్ సపోర్టింగ్ అస్. సో ఈ 1000 సబ్స్క్రైబర్స్ అవుతున్న సందర్భంగా మేము ఒక స్పెషల్ ప్లాన్ చేస్తున్నాం. సబ్స్క్రైబర్స్ 1000 అయిన తర్వాత, సో లెట్స్ వెయిట్ ఫర్ దట్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ ఫర్ దట్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. మీకు రెసిపీ అన్న కంపల్సరీ నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. యూ గైస్ ఆర్ రాకింగ్. థ్యాంక్ యూ హిపోస్. ఈరోజు ఒక ట్రెడిషనల్ ఆథెంటిక్ రెసిపీతో ట్రై చేద్దాం. అదేంటంటే, మేము బెంగళూరులో ఉన్నప్పుడు మేము మస్ట్ అండ్ షుడ్ ట్రై చేసే రెసిపీ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అదే రాగి సంగటి నాటుకోడి పులుసు. ద బెస్ట్ కాంబినేషన్. రాయలసీమ బాగా ఫేమస్, అలాగే మేము కర్ణాటకలో కూడా బాగా ఫేమస్. రాగి ముద్ద అంటాం మేము. సో ఆ రెసిపీ అలాగో ఈరోజు ట్రై చేద్దాం. సో లెట్స్ సీ. ఇప్పుడు మనం నాటుకోడి చికెన్ తీసుకుందాం. దీన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి 10 minutes ఉంచితే కొంచెంసేపు ఉన్నాక బాగా క్లీన్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ పోసుకుందాం. దీన్ని శుభ్రంగా కడుగుదాం. దీన్ని బాగా క్లీన్ చేసి మొత్తం ఈ రెడ్ కలర్ మొత్తం నీట్గా పోయేదాకా నాటుకొని క్లీన్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ వాళ్ళు పసుపు రాసి ఆయిల్ రాసి డైరెక్ట్ హీట్ చేస్తారు. సో దాన్ని మనం ఒకసారి క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు అన్నీ కారం వేసుకుని ఉంచు. మళ్ళీ దీన్ని 2 or 3 times నీట్గా కడుక్కోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, లైట్గా పసుపు వేసి ఫస్ట్ క్లీన్ చేసుకుందాం. తర్వాత కారం అన్నీ మిగతా మసాలాలు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. సో దీన్ని ఇలా కలుపుకుని బాగా ఒక 15 minutes. మీకు బాగా స్పైసీ కావాలంటే కారం వేసుకోండి, ఇప్పుడే మొత్తం వేసుకొని కలుపుకోవచ్చు. డైరెక్ట్ దీన్ని తర్వాత గ్రేవీలో డైరెక్ట్ కలిపేసుకోవచ్చు. సో ఇలా వేసుకుని ఒక 15 to 20 minutes ఉంచుకుంటే ముక్కకి బాగా పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, బెస్ట్ నాటుకోడి పులుసు కాబట్టి. చికెన్ ఒకటి కాబట్టి గ్రేవీ కావాలి కాబట్టి ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. సో లైట్గా పసుపు వేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా చూసుకుని వేసుకోండి. ఇందాక ఆల్రెడీ చికెన్లో కలుపుకున్నాం కాబట్టి తగినంత వేసుకోండి, ఎక్కువ వద్దు, కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అసలు చికెన్ కర్రీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్లేవర్ వస్తుందంటే టేస్ట్ కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి. సో అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేదాకా వేయించుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం వేసుకోండి. అలాగే కొంచెం జీరా పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, దాన్ని కర్రీలో వేసేసుకుందాం. నాటుకోడి చికెన్.
ఇప్పుడు చికెన్ అలాగా ఒక 3 మినిట్స్ డైరెక్ట్ హీట్లో వాటర్ కూడా పోసుకోకుండా ఫ్రై చేసుకుందాం. అప్పుడే పీస్ టేస్టీగా ఉంటుంది, ఫ్రై అవునండి కొంచెం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉన్నాక చూసుకోండి, దీన్ని తీసి కలుపుకోండి, కింద స్టిక్ అవ్వకుండా అంటుకోకుండా. చూసారుగా వాటర్ ఎలా బయటకు వస్తుందో చికెన్, నాటుకోడి చికెన్ నుంచి. వాటర్ నేను ఏమి యాడ్ చేయలేదు, మొత్తం చికెన్లోదే. కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టండి, లైక్ 3 మినిట్స్ ఉంచుకోండి. అప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టేద్దాం. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ తీసి మళ్ళీ తిప్పుకుందాం ఒకసారి. ఏం లేదు, కింద స్టిక్ అవ్వకుండా అంతే. సరిగా ఆయిల్ ఉంటే బాగుంటుంది ఎప్పుడు చికెన్, ఫ్రై చికెన్. జస్ట్ 2 మినిట్స్ ఉంచుకుందాం మళ్ళీ మూత పెట్టి. ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్. సో దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకుందాం. డైరెక్ట్ కరివేపాకు వేసేసుకోండి, ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఉంది, వాటర్ వేయలేదు కాబట్టి అదే ఫ్రై అవుతుంది. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకుందాం. ఇది వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. ఫర్ ఎవ్రీ 5 మినిట్స్ చూసుకుంటూ ఉండండి. ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకబెట్టాలి దీన్ని, ఇప్పుడు బాగా ఉడుకుద్ది. ఒక 5 మినిట్స్ ఉన్నాక మూత తీసుకుందాం. సరే బాగా ఉడుకుతుంది. సో వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు, మీకు ఎంత కావాలితే అంత థిక్నెస్. ఇప్పుడు కొంచెం ఒక ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ ఉన్నా. మీకు కావాలితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, మీకు సరిపోవట్లేదంటే, ముక్క ఉడకట్లేదంటే. సో ఇంత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దీంట్లో గసగసాలు, కొబ్బరి 2 కలుపుకుని పేస్ట్ చేసుకున్న పేస్ట్, ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్గా గరం మసాలా వేసుకుందాం. సో గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. పైన కొత్తిమీర గార్నిష్ వేసేసుకోవడం. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్, దీంట్లో ఉడికింది కాబట్టి కొత్తిమీర వేసేద్దాం. ఫైనల్గా మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. చికెన్ రెడీ, నాటుకోడి పులుసు ఆల్ సెట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నాటుకోడి పులుసు అయింది కదా, సో మనం రాగి సంగటి ట్రై చేద్దాం. సో ఇది మా మెజరింగ్ గ్లాస్ 3 కప్స్ వాటర్ పోసుకుంటున్నాం. సో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం కదా, దాంట్లో కరెక్ట్గా 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ అనమాట. ఇది మీరు రైస్ సోనా మసూర్ యూస్ చేయొద్దు, నార్మల్ బేసిక్ తక్కువ రేట్లో ఉంటాయి కదా స్టిక్కీగా ఉండే రైస్, ఆ రైస్ యూస్ చేయండి. దానికి ఆ రైస్ అయితేనే మన రాగి ముద్దకి, రాగి సంకటికి టేస్ట్ బాగుంటుంది. సో ఇందులో ఉడుకుతున్నప్పుడు టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి మీరు. సో మనకి ఎప్పుడైతే లాస్ట్లో కొంచెం ఉడికింది, రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయి లాస్ట్లో వాటర్ ఉందో, అప్పుడు మీ దగ్గర మొత్తం రాగి పిండి పైన వేసేసి మొత్తం కదపకుండా జస్ట్ అలా 2 మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గనివ్వండి రాగి పిండిని. 2 మినిట్స్ తర్వాత తీసొద్దాం. సో ఒక 2 మినిట్స్ తర్వాత మగ్గిన దాన్ని తీసి ఒకసారి కలిపేసుకోండి బాగా.
సో ఇది ఉండయిన తర్వాత దీన్ని అలాగా మీరు 4-5 ఉండలు చేసుకోండి, నెయ్యి రాసుకొని. సో అండ్ ఫైనల్లీ మన రాగి ముద్ద నాటుకోడి పులుసు రెడీ. టేస్ట్ అయితే అదుర్సు. కొంచెం టేస్ట్ చేద్దాం నాటు రాగి ముద్దను. విత్ సమ్ ఆనియన్, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి. క్రేజీ కాంబినేషను. గ్రేవీ అయితే అదిరిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. రాగి సంగటి, నాటుకోడి పులుసు ద బెస్ట్ కాంబినేషన్. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. డోంట్ మిస్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ కామెంట్. Don't forget to subscribe. Thank you all hippos.